व्यावहारिक चांद्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे कृष्ण స్వామికి సంబంధించిన పనులన్నీ జోరుగా సాగుతున్నాయి. శివరాత్రి కాబట్టి చిన్న జోరు దర్శనాలు, డెకరేషను, పూజలు, ఉత్సవాలు, నైవేద్యాలు ఒకటి కాదు రెండు కాదు అంగరంగ వైభవంగా శ్రీశైలం కాడ శివరాత్రి పనులన్నీ శురువైనాయి. ఈ స్వామి ఈవో స్వామి ఇడికి గుడికాడికి వచ్చి స్వామిది గజారోహణము పూజ నడుస్తున్నది కదా. ఒకసారి వచ్చేసరికి ఈ స్వామి కనబడ్డాడు. మంచిగా దొరికిన అన్న. అన్న నమస్తే, శ్రీనివాసరావు అన్న. బాగున్నావా అన్న? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అన్న మొత్తం పూజలు ఏమవుతున్నాయో, శివయ్యకి ఏమేం చేస్తున్నారో మస్తు ఆలోచనలు ఉన్నారు. ఎంతమంది పబ్లిక్ వచ్చింది వీడికి? నిన్నటి వరకు రాత్రి చూసినట్లయితే 86,500 మంది స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు మనం 90,000 మందికి పైబడి స్వామి అమ్మవారిని దర్శించుకుంటారనుకుంటున్నాం. మహాశివరాత్రి సందర్భంగా మనం 1,20,000 నుంచి 1,30,000 మంది భక్తులు వస్తారనేటువంటి మనం ముందస్తు ఆలోచనతోటి మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం మనకు 1,00,000 పైబడి మరి భక్తులు స్వామి అమ్మవార్లని మరి మహాశివరాత్రి రోజు దర్శించుకోవడం జరిగింది. దానిని మనం పరిగణలో తీసుకోవడం ద్వారా ఈ సంవత్సరం 1,20,000 నుంచి 1,30,000 మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుంటారనేటువంటి ముందస్తు ప్రణాళికలతోటి మనం క్యూ లైన్లను ఎక్కువ పెంచడం జరిగింది. మంచినీటి వసతిని పెంచడం జరిగింది. మరుగుదొడ్ల వసతిని పెంచడం జరిగింది. ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటే ఆ ఖాళీ ప్రదేశాల్లో మరి భక్తులు సేద తీరటానికి వారికి అవసరమైనటువంటి చలువు పందిళ్లను ఏర్పాటు చేశాం. అదేవిధంగా మరి ఆత్మకూరు బైర్లూటి, నాగులూటి నుంచి వచ్చేటువంటి పాదయాత్రికులు ఎవరైతే 40 కిలోమీటర్లు పైబడి మరి వారు వేయి ప్రదేశాలకు వచ్చేటువంటి వారికి అవసరమైనటువంటి ఎక్కడైతే మరి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం చలువు పందిళ్ళు, అదేవిధంగా మరుగుదొడ్లు వసతి, మంచినీటి వసతి, ప్రతి చోట కూడా మెడికల్ వసతిని కూడా ఏర్పాటు చేస్తాం. ఈ రోజు వరకు స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షాలతోటి ఎటువంటి చిన్న సంఘటన కూడా లేకుండా మరి వారు ఈ యొక్క మరి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలని దగ్గరుండి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ 1వ తారీఖు వరకు కూడా వారి యొక్క మరి కరుణా కటాక్షాలతో వారికి చేసేటువంటి సేవ మేము దీన్ని వారు మమ్మల్ని ఇంకా పూర్తి స్థాయిలో నడిపించి మరి పూర్తి స్థాయిలో మహాశివరాత్రి రోజు ఉదయం 2:30 మరి భక్తుల్ని అనుమతించడం జరిగింది. దాంతోపాటు అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం పేరుతోటి 24 గంటల్లో 21 గంట మరి దర్శన భాగ్యాన్ని కల్పించడం ద్వారా 1,20,000 నుంచి 1,30,000 మందికి ఎటువంటి ఆటంకం లేకుండా కేవలం సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు ఆలయ శుద్ధి, అదేవిధంగా మరి స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యం ఆ యొక్క సమయం తప్పక, అదేవిధంగా 11:15 ఆ ప్రాంతంలో మరి నివేదన ఏదైతే ఉందో వాటి తప్పక మిగిలినటువంటి 2:30 నుంచి అర్ధరాత్రి వరకు కూడా మరి స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని కల్పించడం ద్వారా ఎవరైనా వీఐపీలకు కూడా 3 స్లాట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. 6:30 నుంచి 7:30 వరకు, 10:30 నుంచి 11 గంటల వరకు ఒక అరగంట, 2:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 3 స్లాట్లు మాత్రమే ఇచ్చి సామాన్య భక్తులకు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా స్వామి అమ్మవార్లని మరి వారు ఎటువంటి ఎక్కువసేపు క్యూ లైన్లో వెయిట్ చేయకుండా మేము ఏర్పాట్లు అయితే చేసాం. తప్పనిసరిగా రేపు కూడా మేము పూర్తి స్థాయిలో విజయవంతమై రాత్రిపూట పాగాలంకరణ, అదేవిధంగా లింగోద్భవం దాంతోపాటు మరి స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణోత్సవాన్ని కూడా భక్తులు తిలకించి ఎక్కడా కూడా ఎటువంటి చిన్న అనవసరమైనటువంటి ఏదైనా మాట్లాడినటువంటి వారు కానీ వారి పుకార్లు కానీ ఎవరు నమ్మకుండా స్వామి అమ్మవార్లని మరి ఏదైతే దర్శించుకోవాలనేటువంటి భాగ్యం కోసం మీరు ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి వస్తారో వారు మీరు ఓపికగా ఉండేసి మేము ఇచ్చినటువంటి ఏవైతే మరి మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని వినియోగించుకోవడం ద్వారా మాకు సహకరించి భక్తులు ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ అన్న శ్రీనివాసరావు అన్న ఈవో. ఈ అన్న నేను 65 రోజులు మాత్రమే అవుతుంది తల్లి. నేను వచ్చి స్వామి అమ్మవార్ల యొక్క సేవ కోసం వచ్చాను. ఆ విధంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకొని మా సిబ్బందిని అందరినీ సమన్వయం చేసుకొని మా స్వామి అమ్మవార్ల యొక్క మరి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇది నేను ఒక్కడనే కాదు, నేను కార్యనిర్వహణాధికారిగా వారికి సారథిని మాత్రమే, నన్ను నడిపించేటువంటి వారందరూ కూడా వారు.
ఓం నమః శివాయ. మొత్తానికైతే ఈవో సార్ తోటి మాట్లాడినాము. ఈ దర్శనానికి మూడు చిన్న చిన్న బ్రేకులు ఉంటాయి. విఐపీ లెవెల్ అని నచ్చినా కూడా పెద్ద మొత్తం నడుస్తూనే ఉంటుంది. వారి మధ్యలో వచ్చి విఐపీలు కూడా అలా దర్శించుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ గర్భాలయంలో కూడా లేదు, కేవలం మన అలంకార దర్శనం మాత్రమే. ఇది మాత్రం చాలా బాగున్నది. మామూలు మనసంటి పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం గంట సేపు, వీళ్ళ కోసం గంట సేపు మనం బయట కూర్చోవాల్సిన అవసరం లేదు. అందరికి నడుస్తూనే ఉంటుంది దర్శనం అని చెప్తున్నారు స్వామి. కాబట్టి మంచిగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నిమ్మలంగా దర్శనం చేసుకోండి. ఎగిరిత పడకుండి, ఎవరు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎగురుకుంటూ ఉరకకుండి, పడకుండి, నిమ్మలంగా ఉండండి. ఎండాకాలము అన్న నీళ్ళు అయితే మంచిగా పెట్టిపోయింది. స్వామి వారితో పాటు మేము ఒక 30 మంది మన శివ సేవకులను కూడా వారికి అక్కడికక్కడ మంచినీళ్ళు ఏర్పాటు చేయడానికి కూడా ఇచ్చాం. కొన్ని వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అయినప్పటికీ రేపటి రోజు ఎక్కువ మంది వస్తారని అసౌకర్యానికి గురి కాకుండా మేము ప్రత్యేకించి ఫారెస్ట్ వాళ్ళని అనుమతి తీసుకొని కూడా మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఉచిత లడ్డు అమ్మవారి యొక్క దర్శనం పూర్తయినాక మరి గేట్ నెంబర్ 3 ద్వారా వచ్చే ప్రతి భక్తుడికి కూడా 500, 200 ఉచితం అని లేకుండా ప్రతి ఒక్కరికి 50 గ్రాముల లడ్డుని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ఎండోమెంట్ మంత్రివర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరికి 50 గ్రాముల లడ్డును ఇస్తున్నాం. అది నిన్నటి నుంచే మొదలైంది. ఆ రేపు ఎల్లుండికి కూడా మేము కొనసాగిస్తాం. 4 రోజుల పాటు ఆ యొక్క స్వామి అమ్మవార్ల యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మీరు పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమస్తే. చూసిండ్రా చాలా మందికి అంటే ఏమనుకున్నాను అంటే నేను ప్రసాదం రాగానే గుమగుమగుమగుమ వాసన వచ్చింది. ఎవరికి సుండ్రో ఏం కథనో అనుకున్నా, కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం ఇస్తున్నారంట. కష్టపడకుండి నిమ్మలంగా లైన్లో నిలబడి ఉండి, బాగా నీళ్లు ఉన్నాయి ఏడ దూపైతే ఆడ నీళ్లు తాగుండి, నీళ్ళు గిట్ల సౌలత్ చేసిండ్రంట మంచిగా. ఏడ కూడా బ్రేకులు లేవమ్మా. ఎవరు వచ్చినా కూడా పోయే దర్శనాలు పోతూనే ఉంటాయి. పబ్లిక్ అంతా కూడా ఎవరు నిలబడేదే లేదు. మొత్తము 24 గంటలల్లో 21 గంట అంటే 3 గంటలు వదిలేసి 21 గంట దర్శనాలు జరుగుతాయి. కాబట్టి అందరు మంచిగా దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రులు కావాలి అని ఈవోసారి గిట్ట చెప్పిండు. ఆ స్వామి పేరు శ్రీనివాస రావన్న.